వెల్కమ్ టు HR లైవ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన నల్ల రిబ్బన్ కట్టుకొని ముస్లిం సోదరులు దాదాపు 20 మసీదుల దగ్గర ముస్లింలు నల్ల రిబ్బన్ చేతికి కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆమోదం కోసం చట్టం చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ శుక్రవారం నమాజ్ కు వెళ్లేటప్పుడు ప్రతి ముస్లిం దేశవ్యాప్తంగా ఈ రోజు నల్ల రిబ్బన్ కట్టుకొని ప్రశాంతంగా ఏ నినాదాలు లేకుండా నిరసన వ్యక్తం చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలు మౌలానా సజ్జద్ నౌమానీ లాంటి మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును దేశమంతటా ఆచరించారు. హిందూపురం ముస్లిం ఐక్య వేదిక మరియు ముస్లిం ప్రజా సంఘాలు ముస్లిం సోదరులు వేలాది మంది నిరసన చేశారు. అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆస్తులు, రైల్వేలు, బ్యాంకులు, అడవులు, విమానాశ్రయాలు అంబానీ, ఆదానీకు కట్టబెట్టినట్టే ముస్లిం సమాజం అల్లాహ్ పేరిట దానం చేసిన ముస్లిం ఆస్తులు ముస్లిం సమాజం అభివృద్ధికి వినియోగిస్తుంటే ముస్లిం సమాజం అభివృద్ధి జీర్ణించుకోలేని కేంద్రం ముస్లిం అభివృద్ధి ఆటంకం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ గారు ఈ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ విధానాన్ని వ్యతిరేకించి ముస్లిం సమాజానికి బాసటగా నిలవాలని ముస్లిం ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షుడు షేక్ షబీర్, వైస్ చైర్మన్ జబీయుల్లా, బిలాల్, అమీన్, అబ్దుసలాం, చితిక్, మజీబ్ తదితరులు దాదాపు 20 మసీదుల బయట ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మసీద్ కైనైన్ వైస్ చైర్మన్ జబీయుల్లా, శాంతినగర్ బిలాల్ మస్జిద్ ఆధ్వర్యంలో అబ్రార్ మసీద్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ముస్లిం మత విద్వాంసులు మౌలానా సజ్జద్ నౌమానీ పిలుపు మేరకు భారతదేశమంతటా ముస్లిం సామాజిక వర్గం ప్రతి ఒక్కరూ నల్ల రిబ్బన్లను కట్టి ముస్లింలు తమ నిరసనను తెలుపుతున్నారు. విషయము కేంద్ర ప్రభుత్వం ముస్లిం సామాజిక వర్గం మీద ద్వేషంతో ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారు. మా తాత తండ్రులు సంపాదించి ముస్లిం సామాజిక వర్గం అభివృద్ధి కోసం దానం చేసిన వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తప్పుడు చట్టం, తప్పుడు నిర్ణయాలతో ఆ ఆస్తులను కబళించాలని చూస్తోంది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా ముస్లింలు ఈ విషయంలో నిలబడతారు. ముస్లింల ఇది ఆస్తి, అల్లా ఆస్తి. వక్ఫ్ అంటే అల్లా ఆస్తి, అల్లాకు ఇచ్చిన ఆస్తి ఇది. మీరు దీన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా భస్మీపటలమవుతారు కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క విషయంలో, బిల్లు విషయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, చిరాగ్ పాస్వాన్ గారు ఓటింగ్లో వెనక్కు తగ్గి ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు మరియు నితీష్ కుమార్ గారు వెనక్కు వచ్చేస్తే ఈ బిల్లు వీగిపోతుంది. కాబట్టి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడండి. కేంద్రం యొక్క ఈ యొక్క దుర్మార్గమైన బిల్లును వ్యతిరేకించండి. ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడండి. జై హింద్, మేరా భారత్ మహాన్.